అంటే పేదలకు సంక్షేమ పథకాలు లేకుండా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ కూటమి కుట్రలు చేస్తోంది. ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం కూడా కోల్పోయామంటూ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు. మరోవైపు ప్రధాని మోదీ అంటే కూటమి సభలో కూడా మనం చూసాం, అభివృద్ధి వెనకపడడానికి కారణం వైసీపీ ప్రభుత్వం అంటూ చెప్తూనే ఉన్నారు. అంటే ఒక రకంగా రైల్వే జోన్కి సంబంధించి కావచ్చు, ఇవంతా కూడా భూములు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. పోలవరం విషయంలో కూడా ఒక రాష్ట్ర బడ్జెట్ మనం ఇయర్లీ చూసుకుంటే కనుక 2,50,000 ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఒక 10 లక్షలు, కానీ పోలవరానికి ఖర్చు చేయాల్సింది 50,000 కోట్లు. అది కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో మీ కామెంట్ ఏంటి శివపార్వతి గారు? చందు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న రవికిరణ్ సోదరులకి, అలాగే రఫీ అన్నకి, అలాగే వెంకటేష్ గారికి, ప్రైమ్ 9 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. మోదీ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. అవినీతి ఎలాగా ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా ఉంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అదేక కేంద్రం పోలవరంకి ఏం చేయలేదనే రాగం ఎత్తుతా ఉంటారు ఈ వైసీపీ వాళ్ళు. కేంద్రం సహకరించట్లేదని 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కనీసం ఒక్క పని కూడా చేయలేదని అర్థమైపోయింది. అది క్లియర్ గా మోదీ గారు వచ్చినప్పుడల్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళు చేయాలి, చిత్తశుద్ధి ఉంది అనుకుంటే రాష్ట్ర బడ్జెట్ లో పోలవరానికి కేటాయించిన నిధులు కేటాయిస్తున్నామని పేరుకే చెప్తున్నారు కానీ దాన్ని అసలు కనీసం యూటిలైజ్ చేయకుండా అవి వేరే పథకాల కన్నా ఆటకని ఈటుకని పక్కదారి మళ్లించేసే పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. సంక్షేమ పథకాలు అని చెప్తారు. మరి సంక్షేమ పథకాలు ఇచ్చింది ఎంత? 1,90,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి ఈ రోజు మన రాష్ట్ర అప్పు ఎత్తుంది. దాదాపు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన ప్రకారం అయినా 4,50,000 చిల్లర 50,000 కోట్లు ఉందని చెప్పారు ఆవిడ. అంటే గత ప్రభుత్వం 2 లక్షల కోట్లు తీసేసిన 2.5 లక్షల కోట్లు ఇది ఆన్ పేపర్, ఆన్ రికార్డు. ఆఫ్ ద రికార్డు ఇంకా వీళ్ళు ఎంటర్ చేయని అప్పులు చాలా ఉన్నాయి. కార్పొరేషన్ల ద్వారా అక్కడ ఇక్కడ తీసుకొచ్చి కేంద్రానికి నివేదిక పంపించిన అప్పులు కూడా ఇంకా ఉన్నాయి. అవి అన్ని కలుపుకుంటే దాదాపు 8 లక్షల కోట్ల పైన అప్పు కనిపిస్తుంది. ఈ రోజు ఈయన ఏం చేశారని ఇంత అప్పు? కనీసం ఒక రోడ్డు వేసారా? పోలవరం కట్టారా? రాజధాని కట్టారా? ఇంత అప్పు ఏమైపోయింది? ఇది కాక ధరలు పెంచేసి ప్రజల నెత్తి మీద బాదుతున్నారు. సో వీళ్ళకి రెవెన్యూ రూపంలో, పన్నుల రూపంలో కానీ ఎలా అయినా రాని సంవత్సరానికి దాదాపు 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కదా. మరి అదేమైపోతుంది? 5 ఏళ్ల నుంచి 10 లక్షల కోట్లు మీరు శాలరీలు అన్ని తీసేసినా కూడా సంవత్సరానికి మనకు వచ్చే ఆదాయంలో 70 నుంచి 80,000 కోట్ల రూపాయలు ఉంటది. మరి 80,000 అక్కడ 5 సంవత్సరాల నుంచి తీసుకున్నా అదొక 300-400 కోట్లు ఉంటది. సో దాన్ని ఏం చేశారో కూడా అర్థం కాదు. వీళ్ళు పంచింది ఎంత అంటే అసలు అప్పుతో చూసుకున్నా, మన రెవెన్యూలో చూసుకున్నా, దేంతో చూసుకున్నా అసలు ఎంత ఒక 10% కూడా పంచలా. ఒక 10% కూడా సంక్షేమం చేయకుండా మేము సంక్షేమం 99% చేసామని ఎలా చెప్తారు? ఏ రకంగా చెప్తారు? మిగతా డబ్బులన్నీ ఏమైపోయినాయి? మీరు ఏ పనులు చేయకుండా ఈ డబ్బులన్నీ ఏం చేశారు? ఎందుకు ఇన్ని అప్పులు చేశారు? అసలు దాని మీద రాగానే ముందు గవర్నమెంట్ మారగానే అసలు రాష్ట్ర పరిస్థితి గురించి, ప్రజెంట్ స్టేటస్ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అప్పుడు కానీ తెలుస్తుంది ప్రజలకి ఏ స్థాయిలో రాష్ట్రం కూరుకుపోయింది అని. సో ఇదంతా కేంద్ర పెద్దలు గమనించారు కాబట్టే వైసీపీ ఇంత అవినీతి అనకుండా ఇట్లా ఈ రకంగా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు అంతా అయిపోయి ఇక భూముల మీద, ఆస్తుల మీద అంటే ఎవరికి ఏమీ ఉండకూడదు, ప్రతి ఒక్కళ్ళ ప్రైవేట్ ఆస్తులు కూడా ఆయన గుప్పెట్లో ఉండాలని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. అదేమంటే ఆ నెపం అంతా బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద తోసేస్తారు. దానికి ప్రశ్న కూడా వేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎవరికైనా తెలుసా? ఇప్పటికే 17,000 రెవెన్యూ గ్రామాల్లో కూడా సర్వే నేపథ్యంలో కూడా 6,000 గ్రామాల్లో సర్వే కంప్లీట్ అయిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. డ్రోన్ ద్వారా 17,000 గ్రామాల్లో చేసామంటున్నారు, కానీ యాక్చువల్ గా 6,000 గ్రామాల్లో కంప్లీట్ అయింది, ఇంకా చేయాలని చెప్తున్నారు. కానీ ఇది ఒక రకంగా రైతులు ఎవరైతే ఉంటారో భూములకు సంబంధించి భూ యజమానుల వాళ్ళ వివాదాలు ఏమైనా పరిష్కరించే దిశగానే ఉంటుంది తప్ప అనవసరంగా వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాట.
ఇక్కడ గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో రిలీజ్ చేసిన జీవోని, ఆయన అరెస్ట్ టైంలో ఒక జీవోని ఎనీ ఆఫీసర్ అని ఉంటే ఎనీ పీపుల్ అని మార్చారు వీళ్ళు. ఆ అరెస్ట్ టైంలో ఎలాగా దాన్ని వక్రీకరించి అంటే డైవర్ట్ చేసి అందరినీ ఏ రకంగా జీవో రిలీజ్ చేశారో కూడా చూసాము. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన క్లాజెస్ ని వీళ్ళు పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు ఇప్పుడు ఇద్దరు వివాదాస్పదమైన భూమి ఇద్దరి మధ్య కొట్లాడుకుంటుంటే ఎవరికైనా ఒకరికి అది చెందిందని కోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పుని ఈ టిఆర్ఓ దగ్గర మనం నమోదు చేసుకుంటేనే 15 రోజుల లోపే, మళ్ళీ 15 రోజులు దాటికే మరి ఆ తీర్పు కూడా ఇన్వాలిడ్ అంట. హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇన్వాలిడ్ అయిపోయింది. జస్ట్ 15 days లో వీళ్ళు దాన్ని రిపోర్ట్ చేసుకోవాలి. ఈ రకమైన క్లాజెస్ అంతా పెట్టి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటే రైతుల మీద చర్యలు తీసుకునేలాగా మళ్ళీ ఇక్కడ అంటే రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఏదో మార్చేసుకొని అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మన భూమికి సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటో ఏందండి, ఆ రాళ్ల మీద కూడా ఫోటో, పుస్తకాల మీద కూడా ఫోటో, ఇంటి డోర్లకి ఫోటో, ఇంకా జనాల మొహాల మీద. అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా మన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ పథకాలకి సంబంధించి మాత్రమే సీఎం గారి ఫోటో ఉండాలి. అసలు ప్రజల ప్రైవేట్ ఆస్తుల మీద సీఎం ఫోటో ఎందుకు? అది రాజ్యాంగ విరుద్ధం కదా. అసలు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఇవన్నీ రేపు ఎదుర్కోబోతున్నారు ఆయన. రేపు దిగిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ఇవన్నీ ఎదుర్కోబోతారు ఆయన. ఇకపోతే అధికారులు బదిలీలు చేశారు అని చెప్తున్నారు. అసలు సిఎస్ కి మరి ఇప్పుడున్న ఆపద్ధర్మ వీళ్లే కదా, ఈసీకి సిఎస్ఏ కదా పంపించాలి పేర్లని, రిఫర్ చేసింది వీళ్లే కదా. 3 పేర్లను రిఫర్ చేశారు కదా, ద్వారకా తిరుమలరావు గారిని, మద్దిరెడ్డి ప్రతాప్ గారిని, హరీష్ కుమార్ గుప్తా గారిని వీళ్లే రిఫర్ చేశారు. వీళ్ళు రిఫర్ చేసిన వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళు ఇచ్చారు. దీనిలో ఎవరి ప్రమేయం ఉంది అంటే దీన్ని కూడా ఒక సింపతి డ్రామాగా క్రియేట్ చేయాలి. ఇంతకు మించి ఏమీ లేదు. అంటే అధికారులంతా 1 sided గా బయాస్ గా మీకు పనిచేయాలి. మీ గుప్పెట్లో ఒక బానిసల్లాగా వాళ్ళు పనిచేయాలి, ప్రజలు అలాగే బానిసల్లాగా ఉండాలంటే మరి కుదరదు కదా. రైట్ శివపార్వతి గారు. వెంకటేష్ గారు కూడా ఉన్నారు. వెంకటేష్ గారు, అభివృద్ధిలో శూన్యం, అప్పుల్లో నెంబర్ 1, ఇది ప్రధాని మోదీ గారు నిన్న ఏపీ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి చేసినటువంటి కామెంట్. మరి ఒక రకంగా ఒక స్టేట్ డెవలప్మెంట్ కావాలంటే అభివృద్ధి పక్కన పెట్టి కేవలం సంక్షేమ పథకాలు అమలు చేస్తే సరిపోతుందా? ఇటు ప్రధాని మోదీ వ్యాఖ్యలు కావచ్చు, జగన్ వ్యాఖ్యలు కావచ్చు, మీరు ఎలా చూస్తారు? మీ కామెంట్ ఏంటి వెంకటేష్ గారు? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న నా సోదరిమణులకి మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి కామెంట్స్ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా రెండు నెలల క్రితమే మనకి ఎలక్షన్ కోడ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2 నెలల క్రితం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎలక్షన్ కోడ్ ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయి అధికారుల దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల దాకా అందరి యొక్క స్థానచలనం అనేది ఇట్స్ ఎ మ్యాండేటరీ ప్రొసీజర్, ఖచ్చితంగా జరుగుతుంది. అదే అధికారులతో ఎలక్షన్కి వెళ్ళడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు, ఇక ముందు కూడా చూసే పరిస్థితి కూడా కాదు. కాబట్టి ఇక మోడీ గారి విషయానికి వస్తే ఆయన చాలా విచిత్రమైన కామెంట్సే చేశారు. అప్పుల్లో నెంబర్ 1 అని చెప్పేసి, అప్పుల్లో నెంబర్ 1 అని చెప్పేసి మోడీ గారు చెప్పే విధానం ఏదైతే ఉందో, ఈ దేశం యొక్క అప్పు మోడీ గారు వచ్చిన తర్వాత ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళింది అనేది ఒకసారి మనం గణాంకాలు తీసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యపోయే ఫిగర్సే కనిపిస్తాయి. 125 లక్షల కోట్ల అప్పు దాటిపోయింది ఈ దేశం, మునుపెన్నడూ లేని విధంగా. కాబట్టి అప్పుల గురించి మోడీ గారికి మాట్లాడే రైటే లేదంట. మేము ఈ రాష్ట్రంలో సుమారుగా 70,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ ప్రెస్ చేసి ₹1 కూడా లంచం అనే కాన్సెప్ట్ లేకుండా ప్రజల ఖాతాల్లోకి మళ్లించారు. కాబట్టి మన జనసేన సోదరు అడిగినట్లు మిగిలిన డబ్బులన్నీ ఏమైపోతున్నాయి, ప్రతి సంవత్సరం మిగిలిన డబ్బులన్నీ ఏమైపోతున్నాయి, ఈ రాష్ట్ర ఆదాయం 2 లక్షల కోట్లు అంటే 70,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా నేరుగా ప్రజల ఖాతాల్లోకే వెళ్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి గారి మాటలు మనం అనలైజ్ చేస్తే ఖచ్చితంగా ఆయన
కొంత సింపతి గెయిన్ చేయడానికి ఇలా మాట్లాడారనే మాత్రం విశ్లేషించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ ఏమి ఇంకొక 20 రోజులు 30 రోజులు లేదు. గట్టిగా వారం. అధికారులు మారిస్తే ఏదో ఇక్కడ పరిస్థితులు మారటానికి కేవలం 5 రోజులు, ఇంకా ఎలక్షన్ 5 రోజులు ఉంది. 5 రోజుల తర్వాత 6వ రోజు మనం ఓటు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాం. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఈ ఇష్యూని క్రియేట్ చేసింది వైసీపీ అండ్ బీజేపీ నేతలే అని చెప్పాలి. ఎందుకంటే అమలాపురంలో పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారిని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి చెప్పుతో కొట్టారు అని చెప్పి మీడియాలో ప్రొజెక్ట్ చేసుకొచ్చుకున్నారు. ఎవరండి అమలాపురంలో సుజనా చౌదరి? విజయవాడ కదా. సారీ, సుజనా చౌదరి పోటీ సీఎం రమేష్ గారు. సబ్జెక్ట్ కరెక్షన్. మాకిద్దరికి తేడా ఏం లేదులేండి, ఇద్దరు అదే అనకాపల్లి, అమలాపురం కాదు, అనకాపల్లి. సారీ, అనకాపల్లి. చెప్పుతో కొట్టారని చెప్పేసి అని మీడియాలో ప్రొజెక్షన్ చేయటం, ఒక సాక్షాత్తు ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థినే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం చూస్తే ఇంకా రాష్ట్రంలో చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటాం అనేటువంటి ఒక క్రమంలో అధికారిని మార్చడం జరిగింది. రాష్ట్ర స్థాయి అధికారిని మార్చడం జరిగింది. ఇది అవసరం కూడా. ఎందుకంటే ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎలా అయితే రాజకీయం చేయడానికి రెడీ అయినాయో అధికార పక్షం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త వాళ్ళు మిస్ అయ్యారు కాబట్టి దే హ్యావ్ టు పే ద పెనాల్టీ, అంతే. దీన్ని పెద్దగా విశ్లేషించాల్సిన అవసరం ఏం లేదు. ఈ అధికారుల మార్పు అనేది జనరల్ గా జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పటికే మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన వెసులుబాట్లన్నీ ఇచ్చినాయి అని నేనైతే అనలైజ్ చేస్తున్నాను. ఎందుకంటే యాజ్ పర్ ఎలక్షన్ కోడ్ ఇప్పటి వరకు డీజీపీని ఉంచకూడదు. డీజీపీని ఇంకొక 5 రోజుల్లో ఉండగా డీజీపీని మార్చడం వల్ల వచ్చే ఫలితాలు కూడా పెద్దగా ఏమి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఏమి ఉండవు. సింపతి గెయిన్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడేది తప్ప ఈ పని ఎప్పుడు ఒక నెల రోజుల క్రితమే చేయాల్సింది. రైట్.